హాయ్ అండి, ఈరోజు వీడియోలో కరకరలాడే మురుకుల రెసిపీ చూపిస్తాను. పిల్లలు ఇంట్లోనే ఉండి ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు కదా తినడానికి. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయండి. ఇలా పల్లీలు పుట్నాలు వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు తీసుకున్నాను నేను బియ్యం పిండి. మీరు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి. 2 కప్పుల బియ్యం పిండికి 1/2 కప్పు వరకు పుట్నాలు, 1/2 కప్పు వరకు పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ముందుగా వేసుకున్న బియ్యం పిండిలోకి వేసేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, స్పైసీ కోసం 1 టీ స్పూన్ వరకు కారం పొడి, 1 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు నువ్వులు, 1 టీ స్పూన్ వరకు వాము వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నూనె కానీ గీ కానీ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా చూసారు కదా, మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండి లూజ్ అవ్వకుండా చూసుకోండి. లూజ్ అయిందంటే ఎక్కువ ఆయిల్ లాగేస్తాయి. ఇలా చూసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేసుకొని ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని జంతికల గొట్టంలోకి పెట్టేసుకోవాలి. నేనైతే ఒక హోల్ ఉన్న ప్లేట్ పెట్టేసుకొని చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కొంచెం మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉంటాయి కదా మురుకులు, అలా అయినా పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఫిల్ చేసేసుకొని సెట్ చేసుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి చేత్తో. మనం చక్రాలుగా అయినా పక్కన క్లాత్లో కానీ కవర్ మీద కానీ ఒత్తుకొని అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇలా ఆయిల్లో ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇలా మనకి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కదుపుకుంటూ టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మనం రోజు తినే మురుకుల కంటే ఎక్స్ట్రా టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు నురగ వస్తుంది కదా, ఆ నురగంతా కొంచెం ఆగిపోయే వరకు డీప్ ఫ్రై చేసేసుకొని తీసుకోవడమే. చూడండి, నురగంతా ఆగిపోయింది కదా. ఇలా వచ్చాక తీసేసుకొని పూర్తిగా చల్లారాక ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. ఎన్ని చేసినా ఉండవండి నిల్వ. యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి తొందరగానే తినేస్తాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.